సింధూర, చంటి మాట్లాడుకోవడం అయితే కౌశల్ అయితే వింటాడు. అలా కౌశల్ విని వాళ్ళ దగ్గరకు వచ్చి, నేను నిన్ను ఇలాంటి దాన్ని పెళ్లి చేసుకుంటానని ఎలా అనుకుంటున్నావు? దీన్ని నేను అస్సలు అంగీకరించను. ఇలాంటి పనులను అంగీకరిస్తే ఇలాంటి పని వాళ్ళని ప్రోత్సహించినట్లే. ఇలాంటి పనివాడితో ఇంటి యజమాని ఇది అవ్వడం ఏంటో నాకు అర్థం అవ్వడం లేదు. ఇది ఎలా అయినా చంచలమ్మ గారికి నేను చెప్పే తీరుతాను. ఇది నేను అస్సలు ఒప్పుకోను. మీ ఇద్దరు ఏం మాట్లాడారు, ఏం చేశారు అనేది నేను చూశాను. మొదటి నుంచి నేను చూస్తూనే వచ్చాను. వీటికి ఎలాగైనా గుణపాఠం చెప్తాను అని చెప్పి కౌశల్ అయితే అంటూ ఉంటాడు. చంటి అయితే భయపడుతూ ఉంటాడు. ఇక కౌశల్ అయితే సింధూరిక చూసి, అయినా నువ్వు నీ గురించి నేను ఇప్పుడే చంచలమ్మ గారికి చెప్తాను, చెప్పేసి మీ ఇద్దరి సంగతి తేలుస్తాను అని చెప్పి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలకి సింధూరి అయితే చాలా కోపంగా అయితే కౌశల్ కాసి చూస్తూ ఉంటుంది. చంటి అయితే భయపడుతూ ఉంటాడు. ఇక చంచలమ్మ అయితే కౌశల్ వాళ్ళ కోసం అయితే ఎదురు చూస్తూ ఉంటుంది. చంటి వాళ్ళ గురించి అయితే ఆలోచిస్తూ ఉంటుంది. ఇక ఏం చేస్తున్నారు, ఎక్కడున్నాడు కౌశల్, ఇంకా రాలేదేంటి అని అయితే చంచలమ్మ చూస్తూ ఉంటుంది. నేను ఎట్టి పరిస్థితుల్లోనూ చంచలమ్మకి ఈ విషయం చెప్పే తీరుతానా అని కౌశల్ అయితే సింధూర, చంటికి అయితే బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటాడు.